హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ భారతి. ఈరోజు వీడియోలో నేను డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఏంటి విత్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. అదేవిధంగా డిఫరెన్సెస్ బిట్వీన్ డైరెక్ట్ ఇన్కమ్స్ అండ్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లాస్ట్ వీడియోలో అయితే మనము డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటో వాటి గురించి తెలుసుకున్నాము. సో ఈరోజు వీడియోలో అయితే డైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఏంటి విత్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మీరు మిస్ కాకుండా చూడొచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. డైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఏంటి విత్ ఎగ్జాంపుల్స్తో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ ఇన్కమ్ అంటే ఏంటో చూద్దాం. డైరెక్ట్ ఇన్కమ్ ఈజ్ వన్ దట్ ఈజ్ రిసీవ్డ్ డైరెక్ట్లీ ఫ్రమ్ బిజినెస్ ఆపరేషన్స్. సో మనము ఎవ్రీ ఆర్గనైజేషన్ని ఏ కంపెనీలో అయినా కానీ మనం బిజినెస్ అనేది రన్ చేస్తూ ఉంటాం. అంటే కొన్ని గూడ్స్ సేల్ చేస్తూ ఉంటాం, పర్చేస్ చేస్తూ ఉంటాము, అమౌంట్ రిసీవ్ చేసుకుంటూ ఉంటాము, అమౌంట్ ఇస్తూ ఉంటాము. దీన్నే మనం బిజినెస్ అంటామండి. సో మనం ఏ బిజినెస్ చేస్తూ ఉన్నా కూడా మనం చేస్తున్న బిజినెస్ నుంచి డైరెక్ట్గా మనము ఇన్కమ్ అనేది రిసీవ్ చేసుకుంటే దాన్ని డైరెక్ట్ ఇన్కమ్ అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్, సో మీరు ఒక కాఫీ షాప్ రన్ చేస్తున్నారు అనుకుందాము. సో మనకి కాఫీ షాప్లో ఒక మేనేజర్ ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు. అదేవిధంగా సో అండ్ సప్లైస్ ఇఫ్ యూ ఓన్ ఏ కాఫీ షాప్. సో మనం కాఫీ షాప్లో కాఫీ అనేది సప్లై చేస్తున్నామండి. సో మనము కాఫీ షాప్లో కాఫీ ప్లస్ స్నాక్స్ వీటిని సెల్ చేయడం ద్వారా, కూల్ డ్రింక్స్ వీటినన్నిటిని సెల్ చేయడం ద్వారా డైరెక్ట్గా మనం ఇన్కమ్ అనేది రిసీవ్ చేసుకుంటామండి. అలాంటి ఇన్కమ్స్నే మనం డైరెక్ట్ ఇన్కమ్స్ అంటాము. సో డైరెక్ట్ ఇన్కమ్ ఈజ్ ద ప్రాఫిట్ యూ మేక్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద సెల్లింగ్. సో డైరెక్ట్ ఇన్కమ్ అనేది మనకి ప్రాఫిట్ అవుతుంది. సో మనకైతే బిజినెస్లో ఎక్కువగా అంటే మనము అఫిషియల్ బిజినెసెస్ చేసేటప్పుడు, మనం ఏదైనా ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటప్పుడు మనకి డైరెక్ట్ ఇన్కమ్స్ అనేవి ఎక్కువగా రావండి. ఎందుకంటే సో డైరెక్ట్ ఇన్కమ్స్ అంటే మనం డైరెక్ట్గా వేటిని సెల్ చేయం కదా. సో మన గూడ్స్ అన్నిటిని మనం ఏం చేస్తాము, ఇండైరెక్ట్గానే సెల్ చేస్తాము. అంటే క్రెడిట్ బేసెస్ మీద కూడా సెల్ చేస్తూ ఉంటాం. కాబట్టి మనము అఫిషియల్గా అంటే కంపెనీస్లో వర్క్ చేసేటప్పుడు, ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటప్పుడు డైరెక్ట్ ఇన్కమ్స్ అనేవి మనకి ఎక్కువగా ఉండవు. ఏవైనా ఇక్కడ సూపర్ మార్కెట్స్ కానీ, హోల్సేల్ షాప్స్ కానీ, సో ఇలా టీ షాపీ కాప్స్ కానీ వీటిలో మనకి డైరెక్ట్ ఇన్కమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. సో కాబట్టి ఇక్కడ నేను ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. సో ప్రొఫెషనల్స్, సాలరీడ్ ఎంప్లాయీస్, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ సర్వీసెస్, ఇన్కమ్ ఫ్రమ్ సెల్లింగ్ ప్రోడక్ట్స్. సో మనం ఏదైనా ప్రొఫెషనల్ సర్వీసెస్ అనేవి ఇచ్చినప్పుడు మనకు అప్పుడు ఇన్కమ్ వస్తుంది. దాన్ని కూడా మనం డైరెక్ట్ ఇన్కమ్ కింద తీసుకోవచ్చు. సాలరీడ్ ఎంప్లాయీ కూడా మనకి డైరెక్ట్ ఇన్కమ్స్ కింద వస్తుంది. అదేవిధంగా ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ సర్వీసెస్. సో మనం బిజినెస్ సర్వీసెస్ ఇవ్వడం ద్వారా మనకి ఇన్కమ్ వస్తుంది. దాన్ని మనం డైరెక్ట్ ఇన్కమ్ కింద వేసుకోవచ్చు. ఇన్కమ్ ఫ్రమ్ సెల్లింగ్ ప్రోడక్ట్స్. సో మనం ఏదైనా ప్రోడక్ట్ సెల్ చేసినప్పుడు మనకి ఇన్కమ్ వస్తుంది కదా, అది కూడా మనకి ఇన్కమ్ అవుతుంది. ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ సర్వీసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెలింగ్ సర్వీసెస్. అదేవిధంగా మనకి సో ట్రావెలింగ్ సర్వీసెస్ కావచ్చు, మొబైల్ రిపేర్ సర్వీసెస్ కావచ్చు, ఇలాంటివన్నీ మనకి బిజినెస్ సర్వీసెస్ కింద వస్తాయండి. సెల్లింగ్ ప్రోడక్ట్స్ అంటే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా టీ, సో కాఫీ, స్నాక్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ సెల్ చేసినప్పుడు వచ్చే ఇన్కమ్నే డైరెక్ట్ ఇన్కమ్ అంటాము. సో మనము డైరెక్ట్ ఇన్కమ్లో సో అఫిషియల్గా మనకి ఒకే ఇన్కమ్ వస్తుంది. అదేంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్ అండి. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్ అనేది మనకి డైరెక్ట్ ఇన్కమ్ కింద వేసుకుంటాము. మనం ఏదైనా ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటప్పుడు మనకి ఎక్కువగా డైరెక్ట్ ఇన్కమ్ రావు, ఇది ఒకదాన్ని మనం వేసుకుంటామండి. సో నెక్స్ట్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఏంటో చూద్దామండి ఇప్పుడు. సో ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఏంటో చూద్దాం. సో వన్ దట్ ఈజ్ గెయిన్డ్ ఫ్రమ్ నాన్ బిజినెస్ యాక్టివిటీస్ ఈజ్ ఇండైరెక్ట్ ఇన్కమ్. సో మనం బిజినెస్ యాక్టివిటీస్ కాకుండా నాన్ బిజినెస్ యాక్టివిటీస్ చేసినప్పుడు మనకి ఇన్కమ్ అనేది రిసీవ్ అయితే దాన్ని ఇండైరెక్ట్ ఇన్కమ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, సో మనం ఏదైనా ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటప్పుడు మన దగ్గర ఓల్డ్ న్యూస్ పేపర్స్ ఉంటాయి, అదేవిధంగా కార్డ్బోర్డ్స్ ఉంటాయి, కొన్ని బాక్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చి ఓల్డ్ స్క్రాప్ అనేది ఉంటుంది కదా, ఇవన్నీ మనం సేల్ చేయడం ద్వారా ఏ ఇన్కమ్ అయితే వస్తుందో దాన్నే మనం ఇండైరెక్ట్ ఇన్కమ్ అంటామండి. సో న్యూస్ పేపర్స్
old cutlery, bottles and cans and other items are as likely to be found in the same copy shop. You may either hold them or throw them away. సో వీటిని మనం సేల్ చేసినప్పుడు ఏ ఇన్కమ్ అయితే వస్తుందో దాన్ని మనం ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద వేసుకుంటాము. అదేవిధంగా మన కంపెనీస్లో వర్క్ చేసేటప్పుడు కూడా మనకి స్క్రాప్ సేల్ చేయడం ద్వారా, లేకపోతే ఓల్డ్ న్యూస్ పేపర్స్ సేల్ చేయడం ద్వారా, ఫిక్స్డ్ అసెట్స్ సేల్ చేయడం ద్వారా, సో వీటన్నిటి ద్వారా మనకి ఇన్కమ్ వస్తుంది కదా, దాన్ని ఇండైరెక్ట్ ఇన్కమ్ అంటాము. సో మనకైతే అఫిషియల్గా మనం ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటప్పుడు మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఏముంటాయంటే స్క్రాప్ సేల్ చేయడం ద్వారా వచ్చే ఇన్కమ్ ఉంటుంది. అదేవిధంగా ఇంట్రెస్ట్ రిసీవ్డ్, మనము బ్యాంక్స్లో కానీ వేరే ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా కానీ ఇంట్రెస్ట్ అనేది రిసీవ్ చేసుకుంటాం కదా, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఇవి మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద వస్తాయి. సో ఫిక్స్డ్ అసెట్ సేల్ చేసినప్పుడు సేల్ ఆఫ్ ఓల్డ్ బాటిల్స్, సేల్ ఆఫ్ ఓల్డ్ న్యూస్ పేపర్స్, సో ఓల్డ్ న్యూస్ పేపర్ సేల్ చేసినప్పుడు ఏ ఇన్కమ్ అయితే వస్తుందో దాన్ని మనం ఇండైరెక్ట్ ఇన్కమ్ అంటాము. సో ఇప్పుడు ఇండైరెక్ట్ ఇన్కమ్ అంటే ఏంటి, డైరెక్ట్ ఇన్కమ్ అంటే ఏంటి మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇప్పుడు చూడండి, సేల్ ఆఫ్ ఓల్డ్ న్యూస్ పేపర్స్ నాన్ బిజినెస్ యాక్టివిటీస్ అండి. సేల్ ఆఫ్ కాటన్ బాక్సెస్ నాన్ బిజినెస్ యాక్టివిటీ. సేల్ ఆఫ్ ఓల్డ్ బాటిల్స్ నాన్ బిజినెస్ యాక్టివిటీ. సేల్ ఆఫ్ ఎనీ ఫిక్స్డ్ అసెట్ నాన్ బిజినెస్ యాక్టివిటీ. సో ఇవన్నీ నాన్ బిజినెస్ యాక్టివిటీ కిందకు వస్తాయి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇవన్నీ బిజినెస్ యాక్టివిటీ కింద వస్తాయండి. సో మనమైతే అఫిషియల్గా యూజ్ చేసేటప్పుడు ఇవి యూజ్ చేస్తాము. సో ఈ ఇన్కమ్స్ కూడా మనకు ఉంటాయండి. సో ఇండైరెక్ట్ ఇన్కమ్ అంటే ఏంటి, డైరెక్ట్ ఇన్కమ్ అంటే ఏంటి, సో ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా మనకి డైరెక్ట్ ఇన్కమ్స్ అనేవి ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ చూపిస్తామండి. డైరెక్ట్ ఇన్కమ్ అనేది ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వేసుకుంటాము. ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్లో ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అనేవి ఉంటాయి. ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ డైరెక్ట్ ఇన్కమ్స్ అనేవి వేసుకుంటామండి. సో డైరెక్ట్ ఇన్కమ్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఏంటి విత్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నేను బేసిక్ అకౌంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అకౌంటింగ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ అకౌంట్స్, అకౌంట్స్ యొక్క గోల్డెన్ రూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్ టు దట్ కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.